ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న కేటీఆర్ మరోవైపు ఇవాళ తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీకి డైరెక్షన్స్ ఇవ్వాలని కేటీఆర్ హైకోర్టును కోరనున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్తో పాటు న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి ఏసీబీ నిరాకరించింది. ఈ కేసులో ఇటు ఏసీబీ కూడా దూకుడు పెంచింది. ఇప్పటికే న్యాయవాదికి అనుమతి లేదని చెప్పిన ఏసీబీ అధికారులు కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈసారి కూడా లీగల్ టీంకు అనుమతి లేదని ఏసీబీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 16న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో నిన్న కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు కేటీఆర్. ఇవాళ లేదా రేపు ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అంతకుముందే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కేసు కొట్టేయాలంటూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టులో అపీల్ చేసేందుకు సిద్ధమవుతున్నారని ముందుగానే ప్రభుత్వం భావించింది. సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ కేసులో అరెస్టు కాకుండా స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని భావించి కేటీఆర్కు చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించిన తమ వాదనను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. రైట్, కేటీఆర్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కేటీఆర్ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు? బలరాం, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, అనా పైసా కూడా తనకు లబ్ధి జరగలేదని చెబుతున్న కేటీఆర్ ఈరోజు మరోసారి హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. నిన్న ఆయన ఈ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. 6వ తేదీన ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరైన కేటీఆర్కు న్యాయవాదులతో కలిసి విచారించేందుకు తాము అనుమతి ఇవ్వలేమని ఏసీబీ అధికారులు స్పష్టం చేయడంతో ఆ రోజు దాదాపు 40 నిమిషాలు వాహనంలోనే ఉండి తిరిగి రావడం జరిగింది. రేపు అంటే 9వ తేదీన మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన అంటే రేపు విచారణకు హాజరైతే న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ అధికారులకు ఈ డిమాండ్ వినిపించిన అధికారులు కోర్టు సూచనలు తమకు అలా లేవని చెప్పడంతో ఈరోజు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారానైనా న్యాయవాదుల సమక్షంలో విచారణ ఎదుర్కొనేందుకు కేటీఆర్ సిద్ధమని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుంది, హైకోర్టు న్యాయవాదులతో విచారణకు అనుమతిస్తుందా లేదా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాయవాదులను ఖచ్చితంగా ఈ గతంలో అంటే నెల రోజుల క్రితం జరిగిన కేసును బీఆర్ఎస్ ఉదాహరిస్తూ చెబుతా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో న్యాయవాదుల సమక్షంలో కాకుండా పోలీసులు స్వయంగా విచారించి తప్పుడు కేసు బనాయించి ఆ కేసులో నరేందర్ రెడ్డితో పాటు తనను కూడా ఇరికించే యత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రేపు అంటే విచారణ జరిగితే కూడా ఏసీబీ అధికారులు తప్పుడు స్టేట్మెంట్ నమోదు చేసి తనను అరెస్ట్ చేస్తారన్న ఒక అనుమానాలు కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిగితే ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందన్న ధీమాను కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. బలరాం, శ్రీకాంత్, అంటే రేపే ఏసీబీ విచారణకు హాజరు కావాలి. మరోవైపు హైకోర్టు ఆశ్రయించారు న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఆ తీర్పు ఈ రోజు లేదా రేపు ఉదయంలోపు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా రేపు ఏసీబీ ముందుకు విచారణకు హాజరు కావాలి కాబట్టి హైకోర్టులో ఈరోజు సాయంత్రం వరకు కేసు హియరింగ్తో పాటు తీర్పు కూడా అంటే హైకోర్టు డైరెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. రేపు ఉదయం వరకు ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్స్ వస్తాయన్న ధీమా బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో హైకోర్టు ఈ ఏసీబీ కేసును క్వాష్ చేయాలన్న పిటిషన్ను డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టును కూడా కేటీఆర్ న్యాయవాదులు నిన్ననే ఆశ్రయించడం జరిగింది. అది ఈ రోజు లేదా రేపు 2-3 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. న్యాయస్థానాల ద్వారానే తమ పోరాటం ప్రభుత్వంపై కొనసాగిస్తామని, ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తే తాము న్యాయ పోరాటం ద్వారా ఆ అక్రమ కేసులపై ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ఒక ధీమాను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ వదలడం లేదు. ఈ కేసులో వీరిద్దరూ తప్పక విచారణకు హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి, రేపు అరవింద్ కుమార్ తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్
బిఎల్ఎన్ రెడ్డి ఇవాళ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. మొదట ఈ నెల 2న ఈడీ విచారణకు ఆదేశించగా బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరికొంత సమయం కావాలని కోరుతూ కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి మెయిల్ పంపారు. దీంతో బిఎల్ఎన్ రెడ్డి మెయిల్కు ఈడీ సమాధానం ఇచ్చింది. ఈ నెల 3న అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన కూడా తాను రాలేనని మరో తేదీ ఇవ్వాలని కోరారు. దీంతో అరవింద్ కుమార్కు రేపు విచారణకు రావాలని ఈడీ తెలిపింది. ఇప్పుడు ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించింది.